వేటపాలెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, యువ నాయకులు గౌరీ అమర్నాథ్లు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేటపాలెం గడియార స్తంభం కూడలిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, యువ నాయకులు మధులూరి అమర్నాథ్ హాజరయ్యారు. కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర దేశ రాజకీయాల్లో ప్రజా కేంద్రిక పాలనకు నాంది పలికిన మహనీయుడిగా ఆయన చిరస్మరణీయులని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుత్తి శ్రీరామంజనీయులు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షులు బుర్రా కవిత, నాగవరపమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ ఎర్ర శివ, నాగమల్లేశ్వరి, పొగడదన్ను వెంకటేశ్వర్లు, నాగు, పలువురు కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకులు, కార్యకర్తలు, అలాగే వేటపాలెం నుంచి వచ్చిన ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు తెలుగువారి అభిమాని, ప్రపంచ తెలుగు వాళ్ళందరూ కూడా మెచ్చుకున్న వ్యక్తి, చీరాల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనసుల్లో ఇప్పటికీ కూడా గూడు కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి, అనేక సంస్కరణలు పేదవాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలు వారు మరణించి, ఆ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ వచ్చేసి వారికి పూలమాల అర్పించుకోవడం, మరి అలాగే మన యొక్క తెలుగుదేశం పార్టీ వారు పెట్టినటువంటి జెండాని ఈరోజు ఎగరేయడం మనందరం అదృష్టం. 43 సంవత్సరాల పైసలకు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లకి గురై ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగువారి మనసుల్లో కంటిన్యూగా రెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా, అది ఈరోజు మనందరం కూడా ఎగరేసుకోవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పెట్టినటువంటి పార్టీలో ఎంతోమంది నాయకులు, వివిధ హోదాలు, అనేక మంది వాళ్ళ స్థాయికి మించి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి రాజకీయంగా స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. బడుగు బలహీన వర్గాలైతే ఎప్పుడు కూడా రాజకీయాలకు నోసుకుంటారా, ఎప్పుడైనా వీళ్ళ జీవితానికి ఒక అవకాశం దొరికిద్దా అని చూస్తే ఎప్పుడు దొరకదని నిరాశ చెందిన రోజున ఎన్టీ రామారావు రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో నాకు తెలియదు, నేనైతే ఒక మాట చెబుతాను. నాడు కృష్ణుడు తన జాతి కోసం ద్వారకాను నిర్మించారు. పాండవులు హస్తినాపురాన్ని నిర్మించారు. హస్తినాపురం అంటే ఏంటి? వాళ్ళు ఉన్న ఢిల్లీ. మరి ఇవాళ ఆంధ్రుల కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇది చాలామందికి తెలీదు. ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. అతనికి ఎందుకు అంత పట్టుదల? ఆ నగరాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నాయకులు వచ్చేసి ధ్వంసం చేసినా సరే తిరిగి ఆ నగరం మీద మళ్ళీ పట్టు సాధించి ఇవాళ మీరు వెళ్ళండి, మీరు ఒకసారి రాజధాని పరిశీలించండి. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంటు, ఒక అద్భుతమైన రాజధాని తీసుకొస్తున్నాడు. అలాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే పెన్షన్స్ విషయంలో కానీ, అలాగే అభివృద్ధి. ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మనం ఓ పక్క నుంచి అభివృద్ధి, ఓ పక్క నుంచి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాం. కానీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడు? కేవలం సంక్షేమ పథకాలు ఏం చూపించాడు. మరి రెండో పక్కన ఎక్కడా చూడలేదు. కాబట్టి వాళ్ళ నాయకత్వం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వెళ్తుంది, పని ఏం చేస్తుంది, వారి ఆశయాలను ఎవరు నెరవేరుస్తుంది. మనందరితో పాటు
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం శ్రమిస్తున్నాడు. 6 అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి పార్టీ నిలబడ్డాడు. లేకపోతే మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకుంటారా? ఇట్లాంటి వాళ్ళందరూ ఒప్పుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాబోయే రోజులు ఇంకా చాలా విషయాల్లో ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్ర ముఖ చిత్రమే మారుస్తారు. దురదృష్టం ఏంటంటే మొదటి నుంచి ఆంధ్ర వాళ్ళు ఒక రోజున, మరొక రోజు తెలంగాణ, ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఎక్కడోసారి మనం డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఉత్త చేతులతో మళ్ళీ ఇంకో దగ్గర రావాల్సి వస్తుంది. కానీ భగవంతుడు మాత్రం ఎప్పటికప్పుడు నిర్మాణం చేసే శక్తి మన తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించారన్నది నిజం. గుర్తుపెట్టుకోండి, అటువంటి నాయకుడు పెట్టిన పార్టీలో ఉంటాం మనందరికీ గౌరవం అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి పేటపాలెం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ